అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం నలుమూలలా కనపడుతున్న భక్తి శ్రద్ధలు, ఉత్సాహోత్సవాలు సామాన్యమైనవి కావు. సంపన్నుల కాలనీల నుంచి పూరి గుడిసెలున్న వాడల్లో కూడా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పండుగగా జరుపుకున్నారు. దేశమంతటా కోట్లాది మంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది భారతీయులు తిలకించారు. రామభక్తులు ఇవాళ పేద ప్రజలకు అన్నదానాలు చేశారు. ప్రజల్లో నెలకొన్న ఈ ఉత్సాహం భారతీయ జనతా పార్టీ కల్పించింది కాదు. ప్రజలు స్వచ్ఛందంగా పూజలు నిర్వహించారు, ఊరేగింపులు జరిపారు. 500 ఏళ్ల క్రితం అయోధ్యలో శ్రీరాముడి మందిరాన్ని విధ్వంసం చేశారు. ఇప్పుడు ఆ మందిరాన్ని పునర్నిర్మించి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ చేసినందుకు ప్రజలు ఆనందాతిరేకంతో ఉన్నారు. శ్రీరాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడు అన్న భావన అంతటా నెలకొంది. భారతదేశ ప్రజల్లో ఉన్న దైవభక్తిని, ఆరాధనను, విశ్వాసాలను భారతీయ జనతా పార్టీ ఏనాడో గ్రహించినందువల్లే వాటిని కాపాడుకోవడం ద్వారానే భారతదేశ అస్తిత్వం నిలబడుతుందని భావించింది. దీనికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ సాంస్కృతిక జాతీయవాదమని పేరు పెట్టారు. ఈ దేశంలో కోట్లాది మంది నిత్యం ఆలయాలను దర్శించడం, నదుల్లో మునకలు వేయడం, బ్రహ్మోత్సవాలు, జాతరలు జరుపుకోవడం ఎప్పటినుంచో ఉన్నాయి. కాశీలో పవిత్ర గంగా తీర్థం వద్ద చివరి సంవత్సరాలు గడపాలని ఎందరో వృద్ధులు ఆశిస్తారు. ప్రతి ఏడాది లక్షలాది మంది చార్ధామ్ యాత్రకు వెళ్తారు. తిరుమలను కోట్లాది మంది దర్శిస్తారు. మధురలో గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అంతేకాదు, రమణ మహర్షి, సాయిబాబా లాంటి సాధువులను ఆరాధిస్తారు. అనేక మఠాలకు వెళతారు. హిమాలయాల్లో కేదార్నాథ్ నుండి రావణుడి చెర నుంచి సీతను కాపాడేందుకు లంకకు వెళ్లే ముందు తమిళనాడులోని రామేశ్వరం వరకు శ్రీరాముడి పాదముద్రలు ఈ దేశంలో అడుగడుగునా ఉన్నాయి. దేశం నలుమూలలా జ్యోతిర్లింగాలున్నాయి. భారత నాగరికత ఆవిర్భవించిన నాటి నుంచి ప్రజల నమ్మకాలు, సంప్రదాయాలు, చారిత్రక కావ్యాలతో సన్నిహిత సంబంధమున్న అనేక ఆలయాలున్నాయి. వాటికి వేలాది మంది ప్రజలు లక్షలాది ఏళ్లుగా ప్రాంత, కుల వ్యత్యాసాలకు సంబంధం లేకుండా యాత్రలు చేస్తున్నారు. ఇది ఒక విశిష్టమైన జాతీయ ఐక్యతను ఏర్పరిచింది. దాని గురించి అర్థం చేసుకోనంత కాలం మన సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వ సంపదను ఏ విధంగా అర్థం చేసుకోగలం? భారతదేశం కేవలం ఒక మట్టి నేల కాదు, మన దేశం అనాదిగా ఒక సాంస్కృతిక ఐక్యతను కాపాడుతున్న నేల అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో అభివర్ణించారు. భారతదేశంలో ఉన్న సాంస్కృతిక ఐక్యత రాజకీయ, జాతిపర విభజనలను అధిగమించిందని ఆయన చెప్పారు. హిందూ సమాజంలోని అస్పృశ్యత వంటి రుగ్మతలకు నిరసనగా ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. కానీ మరే మతాన్ని ఆయన చేపట్టలేదు. భారతదేశ సాంస్కృతిక నేల నుంచి నేను దూరం కాదలుచుకోలేదు అని ఆయన చెప్పారు. ముస్లిం పాలకులు ఈ దేశాన్ని పాలించినప్పుడు కేవలం పాలనపైనే దృష్టి కేంద్రీకరించి ఉంటే సరిపోయేది. కానీ వారు ఈ దేశంలోని ప్రజల భక్తి విశ్వాసాలతో చెలగాటమాడారు. మందిరాలను ధ్వంసం చేశారు, విగ్రహాలను విరగ్గొట్టారు. అయినప్పటికీ దేశం సంస్కృతిని వారు నాశనం చేయలేకపోయారు. బ్రిటిష్ వారు కూడా సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదే భారతదేశ వెన్నెముకగా గ్రహించారు. ఆ వెన్నెముక విరగ్గొట్టేంత వరకు భారతదేశాన్ని జయించలేమని మెకాలే లాంటి వారు భావించినందువల్లే స్వదేశీ సంస్కృతిని దెబ్బకొట్టాలని నిర్ణయించారు. తమ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు పూనుకున్నారు. ఏది జరిగినా అది తాత్కాలికమేనని ఇప్పుడు రుజువైంది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో కొన్ని వేల ఏళ్ల భారతీయ ఆత్మ జాగృతమైంది. ప్రాచీన కాలం నాటి భారతీయ మహర్షుల కఠోర తపస్సు విఫలం కాలేదని నిరూపితమైంది. మన దేశం మరే దేశానికి ఛాయ కాదు. మన ప్రత్యేకత ఏమిటో రామ మందిర నిర్మాణంతో మరోసారి వెల్లడైంది. రామాయణ, మహాభారతాలు భారతదేశ జాతీయ జీవితంలో సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను ప్రభావితం చేస్తున్నాయి. రాముడిని ఒక ఆదర్శవంతమైన రాజుగా, రామరాజ్యానికి మంచి పరిపాలనకు సంకేతంగా ప్రజలు అనాదిగా భావిస్తూ వచ్చారు. రామాయణ, మహాభారతాలు మతపరమైన ఆరాధనలో భాగంగా హిందువులు భావించవచ్చు. కానీ అవి కేవలం హిందువులకు చెందినవి కావు. మన సాంస్కృతిక వారసత్వ సంపదలుగా వాటిని అందరూ భావించాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతీయుడు ఏ మతానికి చెందినవాడైనా ఈ వారసత్వ సంపదలను గుర్తించినప్పుడే దేశం సమైక్యంగా నిలబడగలుగుతుంది. కానీ మన కుహనా లౌకికవాదులు మతాల మధ్య ఘర్షణను ప్రేరేపిస్తున్నారు. హిందూ అన్న పేరు వింటేనే వ్యతిరేకించే ఈ భావనను పెంచి పోషించడం వల్లే ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్టులను ప్రజలు పూర్తిగా తిరస్కరించారు.
సాంస్కృతిక జాతీయవాదం మన నేల పరిమళంలో ఉన్నట్లు ప్రజలు ఏనాడో గ్రహించారు. ఇవాళ ఈ జాతీయ ఆత్మ జాగృతమైంది. ఇప్పుడు శ్రీరాముడి మందిర నిర్మాణంతో భారతదేశం ఒక సాంస్కృతిక శక్తిగా ప్రపంచంపై అపార ప్రభావం చూపగలుగుతుందనడంలో సందేహం లేదు. భారతదేశ వాస్తవికత గమనించినందువల్లే బీజేపీ కుహానా లౌకికవాదాన్ని తిరస్కరించి సాంస్కృతిక జాతీయవాదాన్ని తన సిద్ధాంతంగా చేపట్టింది. 1989 జూన్లో హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో రామ జన్మభూమి కోసం ఉద్యమం చేపట్టాలని తీర్మానించింది. అదే సమయంలో భారతదేశం కేవలం ఒకే మత రాజ్యంగా మారాలని బీజేపీ కోరుకోలేదు. మతంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సమానత్వాన్ని కోరుకునే రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. హిందుత్వంకు అసలైన సంకేతం శ్రీరాముడి ఆలయం. మెజారిటీ మైనారిటీ అన్న తేడా లేకుండా పరస్పరం గౌరవించుకోవడం వల్లనే భారతీయుడి భవిష్యత్తు స్థిరంగా ఉంటుందని బీజేపీ విశ్వసిస్తుంది. హిందుత్వం అంటే సాంస్కృతిక జాతీయవాదం, మతపరమైన జాతీయవాదం కాదు అని రథయాత్ర ప్రారంభించిన అద్వానీ అన్నారు. దాన్నే భారతీయత అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ అభివర్ణించారు. ఒక ఫీనిక్స్ పక్షిలా బూడిద నుంచి ఆవిర్భవించిన సోమనాథ మందిరం ప్రపంచంలో ఏ శక్తి ప్రజల విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయలేరని నిరూపించిందని నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇప్పుడు రామ మందిరం కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకోవడంతో పాటు ప్రజల మనోభావాలను ఎవరూ ఎల్లకాలం అనగదొక్కలేరని నిరూపించింది.